హాయ్, ఈరోజు వచ్చేసి నేను నా బుడ్డోడి బర్త్డే అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లో ఏమేమి ప్యాక్ చేసాము అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గిఫ్ట్స్ అన్ని పెట్టడానికి బ్యాగ్స్ ఇంపార్టెంట్ కదా. సో నేను ఆ బ్యాగ్స్ అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ నేను గిఫ్ట్స్ కొనేటప్పుడు 5 ఐటమ్స్ అని అయితే అనుకున్నాను. 5 ఐటమ్స్ దానిలో పెట్టాలి అని అయితే అనుకున్నాను గిఫ్ట్ బ్యాగ్లో. ఒక బిగ్ ఐటమ్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్కి వెళ్ళి వెతికి అనలైజ్ చేసుకొని ఇలాంటి బాక్స్, మామూలుగా మనం ఇండియాలో అయితే స్టీల్ పాత్రలు ఇస్తూ ఉంటాం కదా. సో ఈవెన్ దో యుఎస్లో దే ఫాలో డిఫరెంట్ అప్రోచెస్. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్సో అంటే ఇంట్లో వాళ్ళకి అండ్ కిడ్స్కి అందరికీ హ్యాపీగా అనిపించేలాగా ప్లాన్ చేద్దాం అనుకొని ఇలా ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే ఇలా బాక్స్ అయితే ఇవ్వాలనుకున్నాను. సెకండ్ ఐటమ్ వచ్చేసి కొన్ని కార్ టాయ్స్ పెట్టాను, కొన్ని ఇలా బాల్స్ అయితే పెట్టాను అనమాట. కొన్నిట్లో ఇవి వేసాను, కొన్నిట్లో ఇవి వేసాను. ఏంటి సెకండ్ ఐటమ్ కింద. సో థర్డ్ ఐటమ్ వచ్చేసి పెన్సిల్స్. సో నేను ఈ పెన్సిల్స్ వచ్చేసి మైకెల్స్లో తీసుకున్నాను. నేను మీకు కావాలంటే ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో మీరు వెళ్ళి సెర్చ్ చేసుకొని కొనుక్కోవచ్చు, ఆర్ మైకెల్స్లో కానీ స్టోర్ లింక్స్ ఇస్తాను. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ గైజ్ ఆల్సో. ఎరేజర్స్, ఇలా వీటికి ఇలా పెన్సిల్ గుచ్చుకునేదానికి కూడా పెన్సిల్ పాయింట్ చేసుకొని ఇట్లా హ్యాండిల్ చేసుకునేదానికి ఇలా ఎరేజర్ కూడా ఒకటి పెట్టాను అనమాట. సో దట్ పెన్సిల్ ఎరేజర్ కూడా థర్డ్ అండ్ ఫోర్త్ ఐటమ్ అనమాట. సో ఫిఫ్త్ ఐటమ్ కింద మేము చాక్లెట్ అయితే పెడదామని లిండార్ చాక్లెట్స్ తీసుకొచ్చాం, కానీ ఆ రోజు హడావిడిలో చాక్లెట్స్ వేయలేకపోయాము, అందుకే ఫిఫ్త్ ఐటమ్ యాడ్ చేయలేదు. బట్ అయితే బ్యాగ్ ఫిల్లింగ్గా ఉండడం కోసము ఈ పేపర్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇవి నేను ఈ పేపర్స్ అయితే ఫిల్లింగ్ పేపర్స్ నేను వాల్మార్ట్, డాలర్ ట్రీలో సర్చ్ చేసిన తర్వాత నాకు బెస్ట్ అనిపించిన చోట తీసుకున్నాను. అయితే నేను ఇలా చక్కగా వీటిని ఫిల్లింగ్ పేపర్ లాగా ఇలా పెట్టేసి ఇలా గిఫ్ట్ ప్యాక్ ఇస్తే బ్యూటిఫుల్గా అనిపించింది బ్యాగ్. ప్రతి ఐటమ్ని ఈ బ్యాగ్లో సరిపోతే లేదో చూపిస్తాను మీకు. ఇది బాక్స్, టాయ్, ఎరేజర్, పెన్సిల్. సో చాలా చక్కగా, బరువుగా, నీట్గా అండ్ డీసెంట్గా కూడా అనిపించింది. సో ఇలా అనమాట నేను నా బుడ్డోడి బర్త్డేకి చాలా నీట్గా అండ్ నేను నా హస్బెండ్ కలిసి సెల్ఫ్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇఫ్ యు ఆర్ న్యూ టు యుఎస్ఏ, డోంట్ వరీ, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. మీరు కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో నేను ఎక్కువ శాతం డాలర్ ట్రీలో అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువైనా క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను ఆగి అన్ని చోట్ల వెతికి అప్పుడు నేను ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్స్ దట్ వీ మేడ్ ఇట్. లైక్ ఇండియా నుండి తెప్పించినా కూడా ఇట్ వుడ్ బీ అండ్ అంటే ఇండియా నుండి వచ్చినాయి కొంచెం తక్కువ రేట్ అనిపించినా కూడా, ఇక్కడ ఎక్కువ అనిపించినా కూడా, నాకైతే టోటలీ బడ్జెట్లో నేను ఒక 50 రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను తయారు చేయగలను. 60 రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్రతి ఐటమ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు కావాలి అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఇఫ్ యూ రియలీ లవ్ ద కంటెంట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.